ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి కార్పొరేటర్ ప్రతిరోజు సాయంత్రం 3 నుండి అందుబాటులో ఉంటారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సందర్శించారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై కమిషనర్ మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం ఏర్పాట్లు చేశారు. ప్రతి కార్పొరేటర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో భూ కబ్జాలు, రౌడీయిజం పూర్తిగా అంతమొందించానని, కొందరు బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికైనా వారి బుద్ధి మార్చుకోవాలని నాయని సూచించారు. కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఇంకా 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారి ఛాంబర్లో కార్పొరేటర్లు అందరం కూడా కూర్చొని ప్రజలు డివిజన్లకి వెళ్ళి వచ్చిన వారి సమస్యలు పూర్తిగా పరిష్కారం చేయడానికి వారికి అందుబాటులో ఉండే విధంగా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే మాకు 4 కార్పొరేటర్లు ఉండే గతం ఇప్పుడంటూ ఉన్నారు 20 మంది ఉన్నారు, అది వేరు. కానీ అప్పుడు నిర్లక్ష్యానికి గురైనాయి కొన్ని డివిజన్లలో మాకు ఎమ్మెల్యేకు ఎంపీకి అన్ని డివిజన్లకి ఓటు వేసిండ్రు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సర్టిఫికేట్ గురించో ఇంకో దాని గురించో ఎక్స్వైజెడ్ వచ్చినప్పుడు ఈజీగా వాళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా, వాళ్ళకి తొందరగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే నేను ఇవాళ విజిట్ చేసి ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా కమిషనర్ గారితో 2 నిమిషాలు మాట్లాడి కార్పొరేటర్లు అందరిని కూర్చోబెట్టి మేము దిశ ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఇంకా సౌకర్యం ఏ విధంగా కల్పించాలనే ఆలోచనతోటి మేము మీటింగ్ పెట్టుకుని మీకు ఈ పార్టీలో కాంగ్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని గురించి తెలుసుకోవాలి. ఏ కేసు అనేది అది వారు ఒకరికి డబ్బులు ఇచ్చున్నారు, డబ్బులు అడగటానికి పోతే ఇంటికి పోతే డబ్బులు నేను ఇస్తా అని చెప్పి చిన్నగా గొడవ జరిగింది వాళ్ళకు. ఆ గొడవ జరిగిన దాంట్లో శ్రీమన్ని ఎన్కౌంటర్ చేసిండు, దీన్ని శ్రీమనే పంపించిండు అనే దాని మీద ముద్దాయి కింద అతని మీద కేసు పెట్టిండు. ఇది నేను చదివినటువంటి ఎఫ్ఐఆర్. ఇది భూతగాదాలు, ఒకవేళ భూతగాదాలో మీరు అది ఇది అని అంటే చూపియండి, ఎఫ్ఐఆర్ నేను చూపిస్తా, లేదంటే ఎఫ్ఐఆర్ నేను తెప్పిస్తా వాట్సాప్లో 1 నిమిషం. అది భూతగాదాలు కాదు. మా దగ్గర ఈ 2.5 ఏళ్లలో రౌడీయిజం, గుండాయిజం, భూతగాదాలు ఎక్కడైనా ఒక్క కేసు కూడా రాదు. మా వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేదు, ఉండదు కూడా. అది మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా క్షమించేది కూడా ఉండదు. అదే ఇవాళ మాకున్న గౌరవ మర్యాద ఉన్నది అంటే దాని మీద ఉన్నాయి. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారంటే దాని మీద ఉంటుంది. ఒకవేళ ఆ కేసులో తప్పకుండా ఇది ఎఫ్ఐఆర్ ఇస్తా అంటున్నాం కదా, అంతకంటే ఇక నిజాలనే ఉన్నదల్లా. ఎఫ్ఐఆర్లు ఏముంటుంది? ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైనల్. ఎఫ్ఐఆర్లో ఏముంటుంది? 90% అదే ఉంటుంది. ఛార్జ్ షీట్లో కూడా ఏమైనా ఉంటే 10%, 5-10% మారుతుంది. ఈయన A3 A4 ఉన్నాడల్లా. A1 అయితే ఉంటారు, మెయిన్ ముద్ద అయితే A1 ఉంటారు. ఆ రోజు అతను ఇక్కడ హన్మకొండలు ఉన్నారు, డబ్బులు తీసుకున్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నీకు చెప్తున్నాను కాదు, ఇంతదానికి వచ్చి చెప్పి దాసేది ఏమన్నదల్లా. ఇచ్చిన డబ్బులు అడగటానికి పోయినప్పుడు వారు అక్కడ గొడవ జరిగిందట వాళ్ళకు. ఇక డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో అక్కడ శ్రీమన్ పేరు ఇక్కడ హన్మకొండలో రావాలి. అక్కడ గొడవ అయినప్పుడు కూడా అక్కడ లేదు. వీరి పేరు చెప్పింది. వీరి పేరు చెప్పడం వల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు గలాట అయింది, తిట్టిండు, కొట్టిండు కాబట్టి డబ్బులు ఇవ్వాలి. ఎగ్గొట్టాలనే ఆలోచన ఉంటే ఇట్లా అడిగి పెడతారు. అర్థమైందండి? అందులో ఎవరు శ్రీమన్ కాదు ఇంకెవరైనా కానీ ఎవరు తప్పు చేసినా దాంట్లో మేము టార్గెట్ చేసి ఉండదు. తప్పు ఉంటుంది. తప్పు చేయకున్నా ఇక మనం వాంటెళ్ళి ఇరికేయాలి చేయాలని చూసుకుంటూ కూడా మేము కాపాడుకుంటాం. మా కార్యకర్త మేము కాపాడుకుంటాం, మా బాధ్యతే కదా, కాపాడుకుంటాం కూడా. సబ్జెక్ట్ చేసిన మీడియా గ్రూప్లో పెట్టిన దొంగ ఎవడు అనేది కూడా చూపించిన, క్లియర్గా చూపించిన, అయినా మేము ఖండిస్తాము అంటారు. దానికి ఎవరు చెప్పాలి జవాబు? తప్పకుండా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాం. ఇచ్చినాక కొడతారా లేకపోతే మీకు దేనికైనా సిద్ధమే. మీరు ముందు ఇచ్చినాక వెళ్తానన్నా కానీ ఇప్పుడే ఇస్తా. ఒక ఎమ్మెల్యేగా నేనే చెప్తున్నా, ఇవాళ మీరు ఇప్పుడు ఇచ్చినాకనే పోతా అంటే నేను ఇప్పుడు 1 గంట లోపల తెప్పిస్తే ఇక్కడికి ప్రొసీడింగ్స్ అన్ని. మేము అన్యాయం చేసే ఆలోచన లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టదారులు కాదు, హక్కుదారులు కాదు. దానికి వెనకటికి వెళ్ళి తాతలు గుడిసెలు కొడుతున్నాం కాబట్టి మాకు పట్టాలు ఇచ్చిందన్నారు, పట్టాలు అమ్ముకున్నాం అన్నారు, ఇదన్నారు. అన్ని క్యాన్సిల్ చేసుకోవడం అన్ని జరిగిపోయినాయి. మనం ఎందుకు ఒప్పించే ప్రయత్నం చేయలేకపోతున్నాం? మేము ప్రయత్నం చేస్తున్నాం. నిద్రపోయేటోళ్ళు లేపుతాం కానీ నటించడం లేపుతామా? ఎన్నుకున్న దొంగలు ఎవరో మీకు చెప్పినా కదా, మేము ముందే పెట్టినా కదా. అధికారంలో మీరు ఏదో చేయవచ్చు కదా ఉన్నా కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఉద్యోగం ఇస్తా. అధికారం లేకపోతే నేనెందుకు ఇస్తా? గుడిసెవాసులని ఇప్పటికీ 24 మంది వచ్చి వాలంటీర్ అంటే మీకు ఇప్పుడు చెప్తున్నాయినండి.
24 మంది కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి సడన్ చెప్పి మా ఇష్టం మేము ఇది చేసుకుంటాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని క్లియర్గా వాలంటీర్గా రాసిచ్చిండ్రు. వాళ్ళకి అలాట్మెంట్ ప్రొసీడింగ్స్ కూడా తీసిస్తున్నాం వాళ్ళకి. మీరు కూడా దయచేసి వాస్తవాన్ని, ఎందుకంటే అది భద్రకాళ అమ్మవారి పాపం తాకుతుంది. పొద్దుగాలే ఇలా ఫోటో పెట్టుకుంటారు, దీని మీద ప్రమాణం చేస్తారు, దీని మీద చెప్తారు, ఇదే అన్యాయం కదా. ఆయన పిచ్చే సంతకాలే కదా. నేను అనేది వేరే ఉద్దేశంతో కాదు. ఆయనకు నాకు గట్టు పంచాయతీ లేదు, పాల పంచాయతీ లేదు. పంచాయతీలు ఉన్నదల్లో ఒకటి అభివృద్ధి మీదే. నువ్వు చేయలేదు, నువ్వు చేసేదాన్ని అడ్డుపడకు. చర్చ ఉంటావా చెప్పు, రా. సలహాలు ఇస్తావా చెప్పి స్వీకరిస్తాను, సిద్ధంగా ఉన్నాను. మరి ఎక్కడ కూర్చున్నావో రా, చౌరస్తాలో రా అంటే ఎవరు రాడమ్మా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న ఆ మాట ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నప్పుడు కూడా అంటానా. మరి నువ్వు రావా, నేను ఏం చేయాలి? మీ అందరూ కూడా నేను అనేది ఏంటంటే అక్కడ మీరు చూడండి, వాళ్ళకున్న పట్టా ఏమున్నది, ఏ విధంగా ఇది ఉన్నదా. అయినా కానీ నేను ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పించి, ఇల్లు కట్టుకున్న వారికి కాదు, జాగా ఉన్నది నాది అని పెట్టుకున్న వారికి కూడా అక్కడ నేను ఏర్పాటు చేసింది. ఏది డబుల్ బెడ్రూమ్. ఆడైనా కట్టుకుంటే, ఆ జాగాలైనా కట్టుకుంటే ఇందులో మీరు 5 లక్షలు ఇవ్వాలి కదా. అదేదో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అయిపోతుంది. అన్నిటికీ నేను ఒప్పుకుంటూ వచ్చిన. కానీ దాని వెనుక విప్లవదారులు, పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళని బయటికి తీద్దాం. థ్యాంక్ యూ.